హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చేసానండి. చక్కగా అంటే ప్రతిరోజు చాలా పని అయితే ఉంటుంది నాకు. ఇంకా వాకిల్ దగ్గర అంతా కట్టన్ అయితే వేసేసాను, ఎందుకంటే లోపలికి చాలా డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి కొంచెం కట్టన్ వేసేసుకొని. చూడండి, అమ్మ నేను కూడా వచ్చాము. చాలా పనులైతే చేపిస్తున్నాను. చూడండి, అన్నీ ట్యాప్లు అవన్నీ పాడైపోయినాయి. ప్లంబర్ వర్క్ అంతా కూడా చక్కగా ఏవేమైతే ఉన్నాయో అన్నీ కూడా రిపేర్లు అనేవి చేపిస్తూ ఉన్నాను. అస్సలు కొంచెం కూడా రెస్ట్ లేదండి. చాలా డే బై డే ఏదో ఒక వర్క్ అనేది కంటిన్యూ చేపిస్తున్నాను. చాలా స్ట్రక్ అయి ఉన్నాయి వాటర్ పైప్స్ కానీ అన్నీ కూడా. అవన్నీ చక్కగా క్లీన్ చేయించి మెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ ఆ పని మాత్రం స్టార్ట్ చేసి చేపిస్తున్నాను. రెగ్యులర్గా కూడా రోజు సాయంత్రం పూట కూడా చక్కగా వాకిలి ముందు ముగ్గు అది వేసేసుకొని అంతా క్లీన్ చేసేసుకొని అమ్మ నేను వచ్చాము. ఇలా సరదాగా కూడా ఉంటుంది. కాసేపు అలా కూర్చొని ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటే చిన్న చిన్న పనులు కూడా ఫినిష్ చేసుకొని వెళ్తున్నాము రోజు కూడా. చూడండి, ఇక్కడ ఒక ట్యాప్ కూడా పెట్టించాను. కొంచెం పొడుగ్గా పెట్టించాను, ఎందుకంటే కొంచెం ఏదైనా బకెట్ కానీ బిందె కానీ ఏదైనా పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి ఈ సైజ్ అయితే పెట్టించాను. చూడండి, ఇప్పుడు ఏ ఏ పాతవి ఉన్నప్పుడు మాత్రం చాలా అసలు వాటర్ అనేది కారిపోతూ, ఎప్పుడు వాటర్ అనేది కారితే ఇంట్లో మనీ అనేది చాలా ఖర్చు అయిపోతూ ఉంటుందంటారు. వాటర్ని ఎంత చక్కగా సేవ్ చేసుకుంటే మనం అంత ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పనులు అనేవి చేస్తూనే ఉన్నాము. ఇలా వస్తూనే ఉన్నాయి, చిన్న చిన్న పనులు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా చాలా పని అయితే ఉందండి. ప్రస్తుతానికి అమ్మ నేను ఇలా మెల్లమెల్లగా అయితే చేసుకుంటూ ఉన్నాము. వాకిలి ముందు రోజు రెగ్యులర్గా చక్కగా ఇలా అయితే క్లీన్ చేసేసుకొని రోజు సాయంత్రం పూట అయితే ఇలా ఎప్పుడు ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉన్నాను. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వర్క్ అనేది చేయించగలుగుతున్నానండి, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చేసే వాళ్ళకి ఇబ్బందే, నాకు ఇబ్బంది కాబట్టి అందుకోసం కంఫర్ట్గా చక్కగా కాస్త చల్లబడ్డాక అప్పుడు చేపిస్తున్నాను. మార్నింగ్ కూడా చేపిస్తున్నాను. ఇలా వర్క్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే చేపిస్తున్నాను. చూడండి, అమ్మ కూడా అలా కూర్చొని చూస్తూ ఉన్నారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. వాకిలి ముందు కూడా, ఇక్కడ బయట కూడా, ఇంటి ముందు కూడా స్పేస్ ఉంటుంది. అక్కడ కూడా ముగ్గులు అవి పెట్టుకున్నాను. తర్వాత అలసిపోయాం కాబట్టి బయట నుంచి స్నాక్స్ అనేవి తెచ్చుకున్నాము. అమ్మ నేను కలిసి చక్కగా వర్క్ అంతా కాస్త అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతూ స్నాక్స్ కూడా తింటున్నాము. తర్వాత ఇంటి నుంచి కూడా వాటర్ అవి తెచ్చుకున్నాము. స్నాక్స్ తినేసి చక్కగా వాటర్ తాగితే కాస్త స్టమక్ అనేది ఫుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి, వాటర్ కూడా తెచ్చుకున్నాము. ఎందుకు ఈ వర్క్ అంతా చేయించుకుంటున్నాను ఏంటి డీటెయిల్గా అయితే మీకు నెక్స్ట్ రానున్న ముందు వీడియోస్లో అయితే తప్పకుండా చెప్తానండి. మన ఛానల్లో వీడియోస్ అనేది ఎవరితో పెట్టాలి అనేది
కండిషన్లు అనేవి పెడుతున్నారండి. మీరెవరు కాదు, నాకు సంబంధించిన వాళ్ళే మా అమ్మతో వీడియోస్ అనేది పెట్టొద్దు అని చెప్పి కండిషన్లో పెడుతున్నారు. నేనేం చిన్నపిల్లను కాదండి, అమ్మతో పెట్టాలనుకుంటే అమ్మతో పెడతాను. నాకు సంబంధించి ఏం పెట్టాలో నా ఓన్గా నేను పెట్టుకుంటాను. ఒకళ్ళు చెప్పారని నేను ఆపను. ఈ ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు నేను ఇంత కష్టపడ్డా కానీ అనంటే కేవలం వాళ్ళ వల్లే అండి, నాకు సంబంధించిన వాళ్ళ వల్లే ఈ ఛానల్ అనేది గ్రో అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. నేను ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటానండి. ఎందుకంటే అమ్మ విషయంలో నేను అమ్మని ఇప్పుడు నాకు అమ్మ అయినా సరే నా బిడ్డలాగా చూసుకుంటాను అమ్మని. అమ్మకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూ కానీ వాళ్ళ వల్ల వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. చాలా దూరం అయితే వెళ్ళిపోతాను నేను, దేనికైనా కానీ రెడీ. నన్ను అమ్మని బాధ పెట్టిన ఎవరిని కూడా క్షమించను. అది మీరెవ్వరు కాదండి, చూసే ఆడియన్స్ అందరూ ఎవ్వరు కాదు, నాకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని చెప్పడానికి కూడా నాకు చాలా అసహ్యం. మన ఛానల్ని ఎప్పుడైనా కానీ మీ సహృదయంతో సపోర్ట్తో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాకు ఇంకా బ్లెస్సింగ్ ఇవ్వండి. రానున్న కాలంలో మంచి మంచి వీడియోస్ మీకోసం ప్రజెంట్ చేస్తాను. చాలా కష్టపడతాను. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.